అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని కొంగు బంగారం అయినటువంటి అమ్మవారు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వగారి యొక్క జాతర 94వ వెండి రథోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ధర్మకర్త గౌరవనీయులు పెద్దలు పూజనీయులు రాయచోటి రామయ్య గారి కుమారుడైనటువంటి సుబ్బయ్య గారు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు అమ్మగారి దర్శనం చేసుకున్నాం. ఈ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్నట్టు గ్రామస్తులకు ఈరోజు ఆదోని అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఆదోని ఈ పండుగ మాత్రం అన్ని కులాలు మతాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ అంత బాయి అని కలిసి చేసుకున్న పండుగ ఏదైనా ఉందంటే శ్రీ మహాయోగి లక్ష్మమ్మ యొక్క రథోత్సవ కార్యక్రమం. మరి ఈ యొక్క రథోత్సవం కార్యక్రమం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం. మరి సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు కార్యక్రమం ఘనంగా జరుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకి పక్కనే ఉన్న ఎమ్మెల్యూరు ఆధునిక చాలా చిన్న పట్టణం. అంతకన్నా మహిమాన్విత చరిత్ర గల ఆధునిక మహాయోగి లక్ష్మమ్మ జాతర అంత వైభవంగా జరగకపోవడానికి కారణం అర్థం కాలేదు సార్. లక్ష్మమ్మ ఎమ్మెల్యూరు నీలకంఠేశ్వర స్వామి జాతర కన్నా అంటే నెల రోజులు జరుగుతుంది. అది మనకి కేవలం పొద్దున సాయంత్రం 1 రోజులు అయిపోతుంది లక్ష్మమ్మ జాతర. అలా వైభవంగా జరగకపోవడానికి కారణం జరగకపోవడానికి అంటే మీకు తెలుసు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు ఆదోని ప్రజలు ఆ సంప్రదాయం, ఇక్కడ మన సంప్రదాయం. అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ప్రభుత్వం ఏదైనా నిధులు ఇచ్చే దేవాలయం డెవలప్మెంట్ కానీ భక్తులకు సౌకర్యం కల్పించడం కానీ ఇంతవరకు ప్రభుత్వం అయితే ఎటువంటి చొరవ చూపలేదు ఈ ఆలయం సంబంధించి. ఎన్డీఏ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు తెలిసి అడ్మినిస్ట్రేషన్లో నంబర్ 1 ఆయన. మీ అందరికీ తెలుసు. మీరు ఏదైతే సమస్య ఉందో మీరు మా దృష్టికి తీసుకొస్తే అది ఎమ్మెల్సీగా నేను సీఎం దృష్టికి తీసుకుపోతాం. మీ సమస్యలు ఏంటంటే తప్పకుండా మేము ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినట్టు చంద్రబాబు నాయుడు గారు తప్పగా మేము పరిష్కారం చేస్తాం. వేరే కమ్యూనిటీ ప్రార్థనా ఆలయాల్లో ఎక్కడ టికెట్ అంటే దర్శనానికి కానీ పూజకు కానీ కుంకుమార్చన కానీ ఇలాంటివి టికెట్స్ అయితే ఏముండవు. కేవలం హిందువుల దేవాలయాల్లో మాత్రమే తీసుకుంటారు. గవర్నమెంట్ దేవాలయాల నుండి ఆదాయం పొందుతుంది కానీ దేవాలయాల పొందుకు డబ్బులు ఇవ్వడం. ఇది ఆలయాలకు అయితే వేరే ప్రార్థనా ఆలయాలకు ఇస్తున్నారు. ఇది సంప్రదాయం, హిందూ ధర్మ శాస్త్రం. మరి ఇక్కడ అమ్మవారికి ఆదాయం వస్తుంది, మిగతా టెంపుల్స్ రాదు. ఆదాయం రావాలంటే ఏం చేయాలి? భక్తులు ఇది బలవంతంగా వసూలు చేయడమేం కాదు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇవన్నీ జరగాలి కదపా. నిర్మాణం జరగాలన్నా వెండి తోరణము, బంగారు తోరణము లేదా అన్నీ జరగాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చేవాళ్ళు లిమిటెడ్ ఇస్తారు. సో వాళ్ళ భక్తులు వాళ్ళు కోరితే నెరవేరితే వాళ్ళు సంతోషంగా ఇస్తారు, స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అంతేగాని ఇక్కడ బలవంతం ఏముండదు నాకు తెలుసు. దాని ద్వారా పేద ప్రజలకు ఏదైనా సాయం కానీ పేద ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు కానీ చేపట్టవలసిన అవసరం కూడా ఉంటుంది కదా ప్రభుత్వానికి. మీరు చూసారు, ఇప్పుడు మనం వస్తుంటే వేలాది మంది క్యూలో నిలబడ్డారు భోజనానికి. అన్నదాన కార్యక్రమం పెట్టారు మా వాళ్ళు ధర్మకర్త. సార్ 2 విషయాలు జరుగుతాయి సార్. ముఖ్యంగా అందరికీ 94వ మహాయోగి లక్ష్మమ్మ రథోత్సవానికి వచ్చిన భక్తాదులందరికీ నమస్కారము. సో మనము అవ్వ దేవాలయంలో ఈరోజు రథోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఎంపీ గారు చెప్పినట్లు మనము ముందరికి కలుస్తాము. సార్ వాళ్ళ సపోర్ట్ అన్ని రకాలుగా తీసుకుంటామనేసి ఇప్పుడే మీడియా ద్వారా సార్ చెప్పినారు. ఖచ్చితంగా మేము సార్ పోయి కలుస్తాము. టోటల్ 25 దేవాలయాలు ఉన్నాయండి చుట్టుపక్కల. కర్ణాటకలో అయితేమి పక్కన కోడుమూరు నుంచి మొదలుకొని టోటల్ 20 దేవాలయాలు ఉన్నాయి. 20 దేవాలయాల వాళ్ళు కూడా మనకి అవ్వగుడికి వచ్చి వాళ్ళ సహాయాలన్నీ తీసుకొని పోతుంటారు. సో ఈరోజు సాయంకాలము 3 గంటలకు రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఈరోజు 10 గంటలకి ఇంకొక 15 నిమిషాల్లో ఎంపీ గారి చేతుల మీదుగానే భోజనాలు స్టార్ట్ చేస్తారు గుడి తరఫున. సో అది కూడా మీరు టెలికాస్ట్ చేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా భక్తాదులు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని సాయంకాలం రథోత్సవం చూసుకొని పోవాల్సిందిగా దేవస్థానం నుంచి మా కోరిక అండి. సో అందరికీ నమస్కారం అండి. అవ్వని దర్శించుకోవడానికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇక్కడ ఏమంటే చాలా ప్లేస్ లేదు. కానీ కొంతమంది మతస్థులు ఇక్కడ అడ్డుపడుతున్నారని తెలిసింది. ఇక్కడ సహకారం చేస్తూ వచ్చే భక్తులకు ఇబ్బంది పెడుతున్నా తెలిసింది. సార్ ఇక్కడ అవ్వ దేవాలయానికి మతాలందరూ ప్రతి ఒక్క మతము సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ ఇదొక ఆధునిక పండగల లెక్కల్లోనే చూస్తున్నారు కానీ మతాలు అనేది చూడరు. ఎందుకంటే అవ్వ రథంకి ముస్లిమ్స్ ఇచ్చినారు, క్రిస్టియన్స్ ఇచ్చినారు సిల్వర్ డొనేషన్. సో మతాలకు అతీతంగానే దేవాలయము జరుగుతూ ఉంది. ఇక్కడ క్యూ లైన్స్లో కానీ అందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ వంతు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు పొద్దునే కొంతమంది ముస్లిమ్స్ వచ్చి ప్రసాదం పంచిపోయినారు. సో అవన్నీ లేవండి, జస్ట్ అపోహనే.
సో అన్ని బాగా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా నా ముందర నిలుచుకున్న మీడియా మిత్రులు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలా. మీ అడ్వర్టైజ్మెంట్ కానీ మీ ప్రాంప్ట్గా మీరు రెస్పాండ్ అయ్యి టెలికాస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు అవ్వ దేవాలయం అనేది చాలా కంజెస్టెడ్ ప్లేస్లో ఉందండి. అంటే అవ్వ దేవాలయం చాలా కంజెస్టెడ్ ప్లేస్. అంటే ఇది షరఫ్ బజార్, ఇక్కడ వెజిటబుల్ మార్కెట్. సో ఇక్కడ వసతులు అంటున్నారు కదా, క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు వాలంటీర్స్. పొద్దున 7 o'clock నుంచి ఇస్తున్నారు, కంటిన్యూ ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు ఇస్తారండి. మధ్యాహ్నం వరకు వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు. సో ఎక్కడ కూడా ఇక్కడ మాకు చాదనేంత వరకు ఏదైతే అందుబాటులో ఉన్నాయో అన్ని వసతులు చేస్తున్నాము. ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీ అంటే ఇక్కడ స్పేస్ ప్రాబ్లం ఉందండి. స్పేస్ ఉండింటే టాయిలెట్ కాదండి, ఇక్కడ స్నానం గదులు కూడా చేపించే వాళ్ళము. ఇక్కడ జగ ప్రాబ్లం ఉన్నందుకు ముందరికి ఏదైనా స్వచ్ఛందంగా వాలంటీర్స్ ఎవరైనా జగ అంటే స్పేస్ని డొనేట్ చేస్తే డెఫినెట్లీ అది కూడా మేము ప్రొవైడ్ చేసేదానికి వెనక వెయిట్ బ్యాక్ స్టెప్ అనేది ఉండదండి. మున్సిపాలిటీ వాళ్ళు సహకారం చేశారు. మున్సిపాలిటీ అయితే ఏమండి, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళంత వంతు సాయం చేస్తున్నారు, ఎప్పటికీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు భోజనాలు చేస్తారు కండి, ఆ భోజనాలు అయిన తర్వాత వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే క్లీన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు 100% ఎఫర్ట్ చేస్తున్నారు. ఇది ఒకరి పండగ కాదండి, అందరి పండగ ఇది ఆదోనిలో, ఇంక్లూడింగ్ విజయ్ గారి పండగ.